వరల్డ్ కప్ గెలిచిన అమ్మాయిల వార్షిక జీతాలు ఎంతో తెలుసా? భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. దశాబ్దాలుగా ఐసీసీ టోర్నీలలో కొనసాగుతున్న నిరీక్షణకు తెరదించుతూ తొలిసారిగా ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దడించింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్గా పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టుపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. క్రీడాకారిణులపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ అద్భుత విజయం నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ మన మహిళా క్రికెటర్లకు అందిస్తున్న వార్షిక జీతాలపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. మార్చి 24, 2025న బీసీసీఐ విడుదల చేసిన వార్షిక ప్లేయర్ రిటర్నేషన్షిప్ 2024-25 జాబితా ప్రకారం మహిళా క్రికెటర్లకు 3 గ్రేడ్లలో కాంట్రాక్టులు అందిస్తున్నారు. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో నివేదిక ప్రకారం గ్రేడ్ ఏలో ఉన్న హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందన, దీప్తి శర్మలకు ఏడాదికి రూ.50 లక్షల చొప్పున అందుతుంది. గ్రేడ్ బిలో ఉన్న 4 క్రీడాకారిణులు రేణుకా ఠాకూర్, జెమిమా రోడ్రిగ్స్, రీచా ఘోష్, షఫాలి వర్మ రూ.30 లక్షలు అందుకుంటున్నారు. గ్రేడ్ సిలో ఉన్న 9 మంది క్రీడాకారిణులకు రూ.10 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. అదే సమయంలో ఏప్రిల్ 21, 2025న ప్రకటించిన పురుషుల వార్షిక కాంట్రాక్టులను పరిశీలిస్తే ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. పురుషులకు 4 గ్రేడ్లు ఉన్నాయి. గ్రేడ్ ఏ ప్లస్ క్రీడాకారులకు రూ.7 కోట్లు, గ్రేడ్ ఏ వారికి రూ.5 కోట్లు, గ్రేడ్ బి వారికి రూ.3 కోట్లు, గ్రేడ్ సి వారికి రూ.1 కోటి చొప్పున బీసీసీఐ చెల్లిస్తుంది. అంటే మహిళల అత్యున్నత గ్రేడ్ రూ.50 లక్షల కంటే పురుషుల అత్యల్ప గ్రేడ్ రూ.1 కోటి జీతమే రెట్టింపు కావడం గమనార్హం. అయితే మ్యాచ్ ఫీజుల విషయంలో మాత్రం బీసీసీఐ సమానత్వాన్ని పాటిస్తుంది. పురుషులు, మహిళలకు ఒకే రకమైన ఫీజులను అందిస్తుంది. టెస్ట్ మ్యాచ్ ఆడితే రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్కు రూ.3 లక్షలు ఇరు జట్లలోని క్రీడాకారులకు అందుతాయి. కానీ పురుషుల జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్ల సంఖ్య మహిళల జట్టుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో మ్యాచ్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయంలో కూడా గణనీయమైన తేడా ఉంటుంది. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.